థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసిన ప్రముఖ నటులు, రంగస్థల నటులు, దర్శకులు, సినిమా కథా రచయిత నాగార్జున షిర్డీ సాయి కథా రచయిత డి సురేష్ కుమార్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గొప్ప ప్రదర్శనని 50 మంది కళాకారులతో ప్రదర్శించారు. ఈ నాటక దర్శకుడు ప్రకాష్ శెట్టి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మొత్తం సాంకేతిక బృందాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన తర్వాత ఒక్కొక్కరినిగా పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సురేష్ కుమార్ గారు తమ స్పందన తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ శ్రీను, అభినయ్ శ్రీను. నిన్న నేను గెస్ట్లో ఉన్నాను, రాలేకపోయినాను, షూటింగ్లో ఉంది. ఇవాళ షూటింగ్ నడుస్తుంది, లేట్గా వచ్చాను. సభా కార్యక్రమం తర్వాత వస్తున్నానని చెప్పాను. కానీ నా జన్మలో పోయినసారి అస్సామీ నాటకం చూశాను. ఇవాళ ఈ కన్నడ గర్వించదగ్గ నాటకం చూపించారు. మీరందరికీ తాళాగా ఉంది. రియల్ స్టార్స్ వెనుక ఉన్న తెర వెనుక హీరోస్. యాక్చువల్లీ ఆల్ దీస్ ఆర్ హీరోస్ ఆఫ్ ది ప్లే. కానీ ఆ మహారచయిత ఎవరో ఇక్కడ ఉన్నారు. రైటర్, ఇక్కడ రైటర్, ప్లీజ్, రైటర్ ఆఫ్ ది స్క్రిప్ట్, ప్లీజ్ ప్లీజ్ కమ్. గ్రేట్ రైటర్, ద క్రియేషన్ ఆఫ్ ది గ్రేట్ స్టార్ రైటర్, ద డైరెక్టర్ ఆఫ్ ది ప్లే. డైరెక్టర్, ప్లీజ్ కమ్ సార్. మనందరినీ అణువణువున కలిగించిన ఒక గొప్ప రియలీలో హమ్ చేశాడు. ఎవ్రీ సీన్ని హమ్ చేశాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు నేను నిజంగా శిరస్సుకి ప్రమాణం చేస్తాను. ఎన్నిసార్లు స్పందించాను, ఎన్నిసార్లు కళ్ళ నీళ్ళు వచ్చారు చెప్పలేను. ప్రతి ప్లేయర్ ఎక్కడున్నారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్? ఇక్కడ ప్లీజ్ సింగర్ అంటే ఈ సింగర్ అట, మ్యూజిక్ డైరెక్టర్ రాలేదట. కానీ హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి ఒక స్పందన. ఎందుకంటే వీళ్ళ ప్లేయర్లో ఆంగికం, వాచికం, కాంబినేషన్స్, ఆర్టిస్టులు అందరు హీరోస్, ప్రతి వాళ్ళు. ఈవెన్ లాస్ట్ టైం అంటే కన్నడ పూర్తి అర్థం కాదు, నాకు కన్నడ డైరెక్టర్స్ ఉన్నా కూడా కన్నడ పూర్తి రాకపోయినా ఎవ్రీ యాంగిల్ నేను ఎంజాయ్ చేశాను. ఇక్కడున్న ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేశారు. మనం నిజంగా ఒక గొప్ప నాటకాన్ని వాళ్ళు చూసాం. వచ్చిన వాళ్ళంతా ధన్యులు. రియల్లీ సూపర్. ఒక మహాకవి కాళిదాసుని ఆయన విశ్వరూపాన్ని ఇక్కడ మనకు సాక్షాత్కరింపజేశారు. ఒక షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ కంటే ఎంత గొప్ప రచయితను మనం ఒక్కొక్కసారి విస్మరిస్తున్నాం. ఆ విస్మరిస్తున్న మహారచయితని సాక్షాత్కరింపజేసే మీ త్రిమూర్తులందరికీ నేను ప్రణామం చేస్తూ, లాస్ట్ 7 years నుంచి ఎవరు తోడు వచ్చినా రాకపోయినా ఒక మహాయజ్ఞాన్ని ఆల్ ఇండియాలో ఉత్తమ నాటకాల్ని తీసుకొచ్చి మనందరికీ చూపిస్తూ, అంటే తను ఒక ఈ యజ్ఞంలో సీను మీరు చూస్తున్నారు. ఎవరు ఏ సాయం చేస్తారో, ఏ సాయం చేయరో ఫైనాన్షియల్గా, కానీ అన్నీ ఒక్కడే ఎత్తుకొని చేస్తున్న సీనికి సభాముఖంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ప్లీజ్. నేను రంగస్థలం నుంచి వచ్చిన వాడిని. సినిమాలో ఉన్న, టీవీల్లో ఉన్న నాకు నాటకం ప్రాణం. ఇవాళ మళ్ళీ నేను
ప్రతిసారి నాటకం చూస్తాను. నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా నాటకం. షిరిడి సాయిబాబా సినిమా మీ ముందుకు వస్తుంది 6th సెప్టెంబర్కి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు చెప్తారు. ఆ నాగార్జున గారి ఆ బాబా సినిమాకి నేను కథా రచయిత అనేందుకు బాబా కృప. ఆ బాబా కృప ఇవాళ నా షూటింగ్ని అక్కడ నా కో డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చి ఒక గొప్ప నాటకాన్ని ఐ ఎంజాయ్డ్ దిస్ ప్లే ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. I have switched off my phone and kept quiet and I wept several times when I am watching this play. Hats off everybody. No words to say about your talent, particularly the great director, great creator, writer of the script particularly. ఈ నాటకం మరి వాళ్ళు అనుమతిస్తే మన తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను.